Hey guys, welcome back to another video and guys ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 152 టు 158 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కొనండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా రీచ్ చేయించేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, జెన్యూన్ కమెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 152లో మనం మొనార్క్స్ అందరినీ చూస్తాం. అండ్ వాళ్ళందరూ కూడా మీటింగ్లో ఉంటారు. అండ్ సిలర్డ్ గాడు వాళ్ళకి చెప్తాడు ఎర్త్ మీద షాడో మొనార్క్ ఉండడానికి. సో దానికి ఒక మొనార్క్ అంటాడు ఆష్బెన్ పవర్స్ ని ఏ వెజల్ కూడా ఫుల్ గా కంటైన్ చేయలేడు కదా, అయితే జిన్వు ఎలా కంటైన్ చేసిండు. అండ్ డ్రాగన్ కింగ్ కూడా అందుకే ఎర్త్ కి రాలేదు కదా, బికాస్ తన పవర్స్ ని కంటైన్ చేసే వెజల్ తనకి దొరకలేదు అని వాడు అంటాడు. సో దానికి సిలర్డ్ గాడు అంటాడు నేను వాడిని నా కళ్ళతో చూశాను, వాడు ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ కన్నా చాలా డేంజరస్, కానీ నేను వాడిని లేపేస్తా, కాకపోతే మీ హెల్ప్ నాకు కావాలని సిలర్డ్ గాడు అంటాడు. సో దానికి ఇంకో మొనార్క్ అంటాడు నువ్వు షాడో మొనార్క్ తో ఫైట్ చేయాలని అనుకుంటున్నావు, వాడు 9 మొనార్క్స్ లోనే చాలా స్ట్రాంగెస్ట్ మొనార్క్, తనని డిఫీట్ చేయలేము మనము, సో అందుకే మనం మొనార్క్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ డ్రాగన్ కింగ్ కోసం వెయిట్ చేద్దాము అని వాడు అంటాడు. సో దానికి సిలర్డ్ గాడు అంటాడు షాడో మొనార్క్ ఇప్పుడు తన హ్యూమన్ ఫామ్ లో ఉన్నాడు, ఇది మనకి మంచి ఛాన్స్ తనని లేపడానికి, సో అందుకే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అండ్ ఆల్సో నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అండ్ షాడో మొనార్క్ ని నథింగ్నెస్ కి పంపించేస్తా అని సిలర్డ్ గాడు అంటాడు. బట్ ఇంత చెప్పినా కూడా ఇందాక క్వశ్చన్స్ అడిగిన ఇద్దరు మొనార్క్స్ అంటారు మేమైతే నీకు హెల్ప్ చేయమని, ఎందుకంటే వాళ్ళకి షాడో అవ్వాలని లేదు అండ్ షాడో మొనార్క్ కి సర్వెంట్ అవ్వాలని కూడా లేదు, కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మొనార్క్ ఆఫ్ ది బీస్ట్ అండ్ మొనార్క్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ ఒప్పేసుకుంటారు టు హెల్ప్ సిలాడ్. బట్ రాకన్ గాడికి ఇంకా డౌట్ ఉంటుంది. సో దాంతో వాడు సిలర్డ్ గాడిని అడుగుతాడు షాడో మొనార్క్ ఇంకా హ్యూమనే అని ప్రూఫ్ ఏంటని. సో దానికి సిలర్డ్ గాడు అంటాడు తన హ్యూమనే, ఎందుకంటే జిన్వు తన డాగర్ కి పాయిజన్ రాశాడు కాబట్టి, బట్ ఇట్లా ద షాడో ఆఫ్ ది మొనార్క్ ఆష్బాన్ ఎప్పుడు చేయడు కాబట్టి సిలర్డ్ గాడు ఫిక్స్ అయిపోతాడు తను హ్యూమనే అని. సో ఇది విన్నాక వీళ్ళిద్దరికి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది అండ్ వీళ్ళు అనుకుంటారు మనం కన్ఫర్మ్ గా షాడో మొనార్క్ ని లేపేదామని. అండ్ వేసే మనం జిన్వుని చూసాం, అతను సిలర్డ్ గాడి మ్యాజిక్ ని సెన్స్ చేసి వాడిని ట్రాక్ చేద్దామని అనుకుంటాడు. బట్ జిన్వు అస్సలు సిలర్డ్ గాడిని ట్రాక్ చేయలేకపోతాడు, ఎందుకంటే సిలర్డ్ గాడు వాడి ఒరిజినల్ ఫామ్ లో ఉన్నాడు కదా, అలాంటప్పుడు జిన్వు వాడి షాడోని ఎక్స్ట్రా చేయలేడు అండ్ వాడి మ్యాజిక్ ని కూడా సెన్స్ చేయలేడు, అంటే ట్రాక్ చేయలేడు, బికాస్ ఒరిజినల్ ఫామ్ ట్రాకింగ్ ని బ్లాక్ చేశాడు కాబట్టి. బట్ అఫ్కోర్స్ జిన్వు అస్సలు వదలొద్దని అనుకుంటాడు సిలర్డ్ గాడిని. అండ్ వేసి మనం హంటర్స్ అసోసియేషన్ వాళ్ళని చూసాం అండ్ వాళ్ళు కూడా మీటింగ్ లో ఉంటారు అండ్ వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు లైక్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలని, ఎందుకంటే గన్ని చనిపోయింది కదా ఇప్పుడు. సో దాంతో వీళ్ళందరూ చాలాసేపు డిస్కషన్ చేసుకుంటారు అండ్ లాస్ట్ కి ఫిక్స్ అవుతారు చూల్ గాడు నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలని, ఎందుకంటే చూల్ గాడు గన్నికి అసిస్టెంట్ కదా, అంటే వాడికి తెలుసు థింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలని. అండ్ నాట్ ఓన్లీ దట్ చూల్ గడికి కనెక్షన్స్ ఉన్నాయి కదా విత్ ద టాప్ 5 పవర్ఫుల్ గర్ల్స్, అండ్ నాట్ ఓన్లీ దట్ చూల్ గడికి జిన్వుతో కూడా కనెక్షన్ ఉంది కదా. సో అందుకే వీళ్ళందరూ అనుకుంటారు చూల్ ఇస్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ టు బికమ్ ప్రెసిడెంట్ అని. సో దానికి చూల్ గడు ఫస్ట్ రిఫ్యూజ్ చేస్తాడు ఐఎమ్ నాట్ ద పర్ఫెక్ట్ అని, బట్ తర్వాత వాడు ఒప్పేసుకుంటాడు టు బికమ్ ప్రెసిడెంట్. అండ్ వేసే మనం థామస్ గారిని అండ్ లారాని చూస్తాం అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ గిల్డ్ అండర్ గ్రౌండ్ కి వస్తారు అండ్ థామస్ గారు ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, గిఫ్ట్ కోసం, అదే జిన్వుకి ఇయ్యాలి కదా, అండ్ ఆ గిఫ్ట్ అంటే డాగర్. సో ఆ డాగర్ కోసమే థామస్ గారు ఇక్కడికి వచ్చాడు అండ్ దీన్నే గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకుంటాడు థామస్ గారు. బట్ ఇలా చేయడం లారాకి అసలు నచ్చదు, ఎందుకంటే ఈ డాగర్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఇది థామస్ దగ్గర ఉండాలని తను అనుకుంటుంది. అండ్ ఈ డాగర్స్ దేంతో తయారైనాయో మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. అండ్ చాప్టర్ 152 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో చాప్టర్ 153లో చూల్ గడ్ ఇంకా ప్రెసిడెంట్ అయిపోతాడు అనేది న్యూస్ లో కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ న్యూస్ జీనా చూస్తుంది అండ్ తర్వాత జీనా వాళ్ళ అమ్మని పట్టుకొని అడుగుతుంది మనం ఇల్లు మారిపోదామని. దానికి అఫ్కోర్స్ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, ఎందుకో మీకు తెలుసు కదా. సో జీనా కన్విన్స్ చేద్దామని అనుకుంటది, బట్ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. అని ఉల్టా వాళ్ళ అమ్మ జీనాకి చెప్తుంది వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి బట్టలు తీయమని. సో దాంతో జీనా పోతుంది, బట్ తను దేన్నో చూసి షాక్ అయిపోతుంది అండ్ తను దేన్ని చూసి షాక్ అయిందో మనకి ముందు తెలుస్తుంది. అండ్ వేరే సైడ్ మనం హాజిన్ గిల్డ్ బిల్డింగ్ ని చూస్తాం అండ్ ఇక్కడికి చాలా మంది రిపోర్టర్స్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి థామస్ గడు వచ్చాడు కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ థామస్, ఇక్కడికి జర్మన్ టాప్ అంటారు లెనార్డ్ గడు కూడా వస్తాడు ఎందుకో మళ్ళా. సో వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది, బట్ అయినా సరే జిన్వు ఇంకా రాలేదు. అండ్ జిన్ గడ్ కాల్ చేసినా కూడా జిన్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అండ్ దాంతో జిన్ గడ్కి పడిపోతూ ఉంటుంది. బట్ అప్పుడక్కడికి జిన్వు వచ్చేసాడు, దాంతో జిన్ గడ్కి ప్రాణంలో ప్రాణం వస్తుంది. అండ్ తర్వాత జిన్వు థామస్ గని అడుగుతాడు నువ్వెందుకు వచ్చావు ఎక్కడికని. దానికి థామస్ గడు అంటాడు నీతో లంచ్ చేయడానికి అండ్ ఆల్సో నేను నీకు ఒక ఫెంటాస్టిక్ గిఫ్ట్ పట్టుకొచ్చా అని థామస్ గడు అంటాడు. బట్ దాన్ని చూపించాలంటే ఒక కంఫర్టబుల్ ప్లేస్ కి పోదామని థామస్ గడు అంటాడు. అండ్ తర్వాత జిన్వు లెన్ గాని అడుగుతాడు నువ్వెందుకు వచ్చారా అని. సో వాడు చెప్పబోతాడు నేను ఎందుకు వచ్చానని, బట్ థామస్ గడు వాడిని ఆపేస్తాడు, వాడిని చెప్పనీయడు అని అంటాడు జిన్వుతో వెళ్దాం ఎక్కడి నుంచి అని. సో దానికి లెన్ గడు అంటాడు నేను కూడా జిన్వు కోసం 2 hours నుంచి వెయిట్ చేశా, నేను కూడా వస్తా మీతో పాటు మీటింగ్ అని వాడు అంటాడు. దాంతో థామస్ గడికి కోపం వస్తుంది అండ్ వాడు భయపడతాడు లెన్ గాడిని అండ్ జిన్వుని పట్టుకొని వెళ్ళిపోతాడు రెస్టారెంట్ కి అండ్ డాగర్స్ ని చూపిస్తాడు. దాంతో
దాంతో జిన్వు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇవి మామూలు డాగర్లు కావు, ఈ డాగర్స్ కామిష్ డ్రాగన్ టూత్ తో తయారైనాయి, అందుకే ఇవి అంత పవర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఈ డాగర్స్ వి అటాక్ పాయింట్స్ 1500+ ఉంటాయి. అంటే డీమన్ కింగ్ గాడి స్వోర్డ్ ఈ డాగర్స్ ముందు ఎందుకో పనికిరావని అర్థం. అండ్ జిన్వు ఈ డాగర్స్ ని స్వింగ్ చేస్తాడు చాలా ఈజీగా. దాంతో థామస్ కూడా భయపడిపోతాడు అండ్ అంటాడు, ఈజీ జిన్వు, నీకు గిఫ్ట్ ఇచ్చిన వన్నే లేపేస్తావా అని అంటాడు. అండ్ ఈ డాగర్స్ జిన్వుకి చాలా నచ్చుతాయి, ఎందుకంటే ఈ డాగర్స్ జిన్వు మ్యాజిక్ కి మంచిగా అంటే పర్ఫెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి. అండ్ దీన్ని ఆరాని చూసి థామస్ గడి బాడీ గార్డ్స్ భయపడిపోతారు. అండ్ థామస్ గడు లారాని అడుగుతాడు, నేను జిన్వుకి ఈ డాగర్స్ ఇచ్చి మంచి పని చేశా కదా అని. దానికి లారా కూడా ఒప్పేసుకుంటుంది, బికాస్ ఈ డాగర్స్ అంత పర్ఫెక్ట్ గా జిన్వుకి సూట్ అయినాయి కాబట్టి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఈ డాగర్స్ జిన్వుకి చెందాలని. అండ్ తర్వాత జిన్వు థామస్ గాని అడుగుతాడు, నువ్వు నాకు నిజంగానే ఇవి ఫ్రీగా ఇచ్చేస్తున్నావా అని. దానికి థామస్ గడు అంటాడు, ఫ్రీగా కాదు, నువ్వు మా గిల్డ్ వల్లే చంపలేదు కాబట్టి ఇవి నేను నీకు ఇస్తున్నా అని వాడు అంటాడు. దాంతో జిన్వు ఈ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే జిన్వు అండ్ థామస్ ఏమైనా సెండ్ చేయగలుగుతారు. దాంతో వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు అండ్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి చూస్తారు. అండ్ అక్కడ ఒక పెద్ద గేటు ఓపెన్ అయింది. ఈవెన్ జపాన్ లో కన్నా ఒక పెద్ద గేటు ఇప్పుడు కొరియా సియోల్ లో ఓపెన్ అయింది. అండ్ చాప్టర్ 153 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 153 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 154 స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్ ఈ గేటు స్కై లో ఓపెన్ అవుతుంది, నాట్ ఆన్ ది ల్యాండ్. అంటే ఆ డాక్టర్ గారు చెప్తారు కదా స్కైలో అట్మాస్ఫియర్ మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకుంటుందని. సో మేబీ దాని వల్లనే అనుకుంటా మేబీ ఇంత పెద్ద గేట్ ఓపెన్ అయింది, అది కూడా స్కైలో. అండ్ వేసే మనం ఆ డాక్టర్ కానీ చూస్తాం. అండ్ వాడు అంటాడు, ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా గేట్స్ ఓపెన్ అవుతాయి వేరే కంట్రీస్ లో అని వాడు అంటాడు. సో అప్పుడే అక్కడ డాక్టర్ కానీ అడుగుతాడు, మీరు ఇన్ని ఇయర్స్ గేట్స్ మీద అండ్ మ్యాజికల్ బీట్స్ మీద రీసెర్చ్ చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేద్దామని వాడు అడుగుతాడు. సో దానికి డాక్టర్ గారు అంటాడు, మనం ప్రే మాత్రమే చేయగలము, ఏమీ పెద్ద ట్రాజడీ అవ్వదని డాక్టర్ గారు అంటాడు. అండ్ వేసి మనం జిన్వుని చూస్తాం. అతను ఆ గేట్ లోపలికి వెళ్దాం అనుకుంటాడు, బట్ ఆ గేట్ తనని లోపలికి రానిదు. అంటే గేట్ జిన్వుని లోపల రానికుండా బ్లాక్ చేస్తుంది. దాంతో జిన్వుకి డౌట్ వస్తుంది, మేబీ దీంట్లో ఉన్న మాన్స్టర్స్ డిఫరెంట్గా ఉంటాయేమో కంపేర్ టు అదర్ గేట్ మాన్స్టర్స్. బట్ ఎలాంటి మాన్స్టర్స్ అయినా జిన్వు వాటిని లేపేయాలి, ఎందుకంటే ఈ గేట్ కింద సిటీలోనే కదా వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ వేరే పీపుల్ ఉండేది, వాళ్ళందరినీ కాపాడాలంటే జిన్వు ఏదో ఒకటి చేయాలి. అని అప్పుడే జిన్వు చూల్ గడికి కాల్ చేశాడు. అని అంటాడు, నేను అడిగింది చేసావా అని. అంటే జిన్వు చూల్ గారిని అడుగుతాడు హంటర్స్ బ్యూరో వాళ్ళకి కాల్ చేసి మొత్తం ఎర్త్ ని శాటిలైట్ తో స్కాన్ చేయమని. ఎందుకంటే చూడడానికి ఈ పెద్ద గేట్ ఓపెన్ అయినాక ఎన్ని న్యూ గేట్స్ ఓపెన్ అయినాయి అరౌండ్ ద వరల్డ్ అని. సేమ్ ఇట్లనే అవుతుంది. అంటే పెద్ద గేట్ ఓపెన్ అయినాక ఎలాంటి న్యూ గేట్ కూడా ఓపెన్ అవ్వలేదు అరౌండ్ ద వరల్డ్. అంటే ఈ పెద్ద గేట్ ఓపెన్ అవ్వక ముందు ఎన్ని గేట్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు ఉన్నాయి, ఎలాంటి న్యూ గేట్స్ ఓపెన్ అవ్వలేదు. సో దాంతో జిన్వు అనుకుంటాడు ఇది కోఇన్సిడెన్స్ అయితే అసలు కాదని. అండ్ ఆల్సో చూల్ గడు ఈ గేట్ దగ్గర ఉన్న పీపుల్ ని ఎవాక్యువేట్ చేపిస్తుండు, ఎందుకంటే గేట్ ఓపెన్ అవ్వచ్చు కదా త్వరలో. అండ్ ఆల్సో జిన్వుకి కూడా తెలియదు రేపు ఏమవబోతుందని. దాంతో జిన్వుకి కూడా అర్థం కాదు ఏం చేయాలని. అండ్ తర్వాత నెక్స్ట్ డే జిన్వు ట్రైనింగ్ చేస్తుంటాడు విత్ బెరు. బట్ బెరు గడు జిన్వుని టచ్ కూడా చేయలేకపోతాడు. దాంతో జిన్వు వాడితో అంటాడు, నువ్వు అసలు ట్రై చేస్తున్నావారా అని. దాంతో బెరుగాడు వాడు ఫుల్ పవర్తో జిన్వు మీద అటాక్ చేస్తాడు. దాంతో జిన్వు వాడితో అంటాడు, నువ్వు కమాండర్ అయినాక స్ట్రాంగ్ అయితే అయినావు, బట్ నీకు తెలుసా ఒక ఆర్మీలో ఒక కమాండర్ మాత్రమే ఉండాలి. అండ్ మన ఎగ్రీస్ అండ్ గ్రీడ్ ఒక్కసారి జనరల్ ర్యాంక్ రీచ్ అయ్యారనుకో వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు టు రీచ్ కమాండర్ ర్యాంక్. సో అందుకే బెరు నువ్వు నీ పొజిషన్ ని పోగొట్టుకోకూడదంటే ఇంకా చాలా కష్టపడాలని జిన్వు అంటాడు. అండ్ బెరు గారిని కొట్టుపడేస్తాడు. బట్ వీళ్ళిద్దరు ఫైట్ వల్ల జిమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దాంతో ఇప్పుడు జిన్వు జిమ్ ని రిపేర్ చేయాలి. అండ్ వేసి మనం థామస్ గారిని చూస్తాం. అండ్ వాడు కొరియాని వదిలి పోవద్దని అనుకుంటాడు, బికాస్ ఇంత పెద్ద గేట్ ఓపెన్ అయింది కదా. అండ్ ఆల్సో థామస్ కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఫస్ట్ టైం వాడికి కావాల్సింది వాడికి దొరకలేదు కాబట్టి. అందుకే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఆల్సో వీడు అంటాడు, చూద్దాం ఈ గేట్ వల్ల హ్యూమన్స్ అందరూ చనిపోతారా లేదా ఒక కొత్త బిగినింగ్ కి ఈ గేట్ దారి తీసదా అని థామస్ గడు అంటాడు. అండ్ చాప్టర్ 154 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 155 లో పీపుల్ అందరు కూడా ఎవాక్యువేట్ అవుతుంటారు. దాంతో జీనా వాళ్ళ అమ్మని అడుగుతుంది, మనం ఎవాక్యువేట్ అవ్వమా అని. దానికి వాళ్ళ అమ్మ జోక్ చేస్తూ అంటది, ఈ ప్లేస్ ఎలాగో బ్యాటిల్ ఫీల్డ్ అవ్వబోతుంది అండ్ మనం ఎక్కడి పైన కూడా చేస్తాం, సో అందుకే మన ఇంట్లోనే చేద్దాం, అది బెటర్ కదా అని తను అంటది. దానికి జీనా అంటది, నా లైఫ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఐ డోంట్ వాంట్ డై అని తను అంటది. దాంతో వాళ్ళ అమ్మ అంటది, డోంట్ వరీ, జిన్వు మనల్ని ప్రొటెక్ట్ చేశాడు, జస్ట్ లైక్ మీ ఫాదర్ మనల్ని ప్రొటెక్ట్ చేసినట్టు అని తను అంటది. అండ్ వేసి మనం జిన్వుని చూస్తాం. అతను ఆ గేట్ ముందే కూర్చొని ఉంటాడు. అతను ఆల్ తీసి ఉంటాడు, నేను ఒక్కనే ఈ గేట్ ని ఆపాలి అండ్ నేను చాలా మంది పీపుల్ ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ నేను ఇంతమంది పీపుల్ ని ప్రొటెక్ట్ చేయగలనా వాళ్ళని చనిపోనీయకుండా అని జిన్వు అనుకుంటాడు. అండ్ ఆల్సో జిన్వు కొంచెం హ్యాపీగా గడపాలని అనుకుంటాడు ఎవరితో అయినా. అండ్ అప్పుడే జిన్వుకి ఆహిన్ గుర్తొస్తుంది. అండ్ వేసర్ ఆహిన్ స్పోర్ట్ ప్రాక్టీస్ చేసి ఉంటుంది విత్ మిస్టర్ సంగ్. అండ్ అప్పుడే తనకి కాల్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచి, జిన్వు దగ్గర నుంచి. అండ్ జిన్వుతో మాట్లాడినాక తను వెళ్ళిపోతుంది. దాంతో మిస్టర్ సంగ్ కి కూడా అర్థమవుతుంది ఆహిన్ జిన్వుని లవ్ చేస్తుందని. అండ్ వేసే జిన్వు అండ్ ఆహిన్ కలిపి అమ్యూజ్మెంట్ పార్క్ కి వస్తారు. దాంతో పీపుల్ అందరు కూడా షాక్ అయిపోతారు, టాప్ హంటర్స్ ఇక్కడికి వచ్చారని. అండ్ ఆహిన్ జిన్వుని అడుగుతుంది, నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నామని. దానికి జిన్వు అంటాడు, యువర్ ద ఓన్లీ ఫ్రెండ్ ఐ హ్యావ్ అని. సో
యాక్చువల్గా అయితే ఆహిను ఆర్కిటెక్ట్ గారితో అంటది కదా నేను జిన్వు ఫ్రెండ్ అని. అప్పుడు జిన్వు వినేశాడు. సో ఇది తెలిసినాక ఆహిను సిగ్గుపడిపోతుంది. అండ్ ఆల్సో ఆహిను హంటర్ అయ్యి 2 years అయింది. బట్ తను ఎప్పుడు కూడా ఇట్లా బయటికి రాలేదు టు ఎంజాయ్. ఇప్పుడు జిన్వుతో వచ్చింది తను. అండ్ ఆహిను చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతుంది జిన్వుతో ఉన్నప్పుడు. తను మంచి ఫ్రాగ్రెన్స్ని కూడా సెన్స్ చేయగలుగుతుంది ఫ్రమ్ జిన్వు. అండ్ వీళ్ళిద్దరూ అన్ని రైడ్స్ని కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. బట్ వీళ్ళు ఏ రైడ్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతారు. ఎందుకంటే వీళ్ళు టాప్ అంటర్స్ కదా, వీళ్ళకి ఇలాంటి చిన్న రైడ్స్తో మజా రాదు. వీళ్ళకి రైడ్స్ అన్ని కూడా చాలా స్లోగా అనిపిస్తుంది. దాంతో జిన్వు ఆహిన్ని కైజుల మీద ఎక్కించి పట్టుకుపోతాడు. దాంతో ఆహిను మజా ఫీల్ అవ్వగలుగుతుంది. అండ్ తర్వాత ఆహిను జిన్వుని అడుగుతుంది నీ దగ్గర కైజులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అమ్యూజ్మెంట్ పార్క్కి పోయావని. దానికి జిన్వు అంటాడు ఆ పార్కు మా ఫాదర్ డిసపేర్ అయిన దగ్గర కట్టారు. సో అందుకే నేను ఒక్కసారైనా చూద్దాం అనుకున్నా ఆ పార్క్ని, అందుకే పోయినా అని అంటాడు. దాని తర్వాత ఆహిను థ్యాంక్ యూ అండ్ గుడ్ బై అని చెప్తుంది జిన్వుకి. బట్ జిన్వు అంటాడు అప్పుడైనా నేను నీకు ఇంకొక ప్లేస్ చూపిద్దామని అనుకున్నా అని అంటాడు. అండ్ తర్వాత జిన్వు ఆహిన్ని ఫారెస్ట్లోకి తీసుకుపోతాడు అండ్ స్కైలో స్టార్స్ అని చూపిస్తాడు. దాంతో ఆహిను ఇంకా ఫుల్గా పడిపోతుంది జిన్వుకి. అండ్ చాప్టర్ 155 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 156లో మనం ఒక బీరంగ్ హంటర్ని చూస్తాం. అండ్ వాడు రోడ్డు మీద పోతూ ఉంటాడు. అండ్ అప్పుడు వాడు ఒకడికి గుద్దుకుంటాడు. అండ్ వాడు ఎవడో తెలుసా, రాకన్ గాడు. సో దీంతో చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కూడా వీళ్ళిద్దరిని చూస్తారు ఇక్కడ ఫైట్ అవ్వబోతుందని. అండ్ ఆ బీరంగ్ హంటర్ గాడు గొడవ కూడా పెట్టుకుంటాడు. బట్ అప్పుడే రాకన్ గాడు ఆ బీరంగ్ హంటర్ని తినేస్తాడు. దాంతో ఆఫ్ కోర్స్ పీపుల్ భయపడిపోతారు. అండ్ తర్వాత ఇంకా రాకన్ గాడు డిస్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. అండ్ వాడు అంటాడు వినండి హ్యూమన్స్, నేను ద మొనార్క్ ఆఫ్ ద బీస్ట్ రాకన్ని అండ్ నేను ఇప్పుడు హంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నా మిమ్మల్ని, దమ్ముంటే నన్ను ఆపండి అని వాడు అంటాడు. అండ్ వేరే సైడ్ మనం జిన్వు అండ్ ఆహిని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరూ అప్పుడే లెగుస్తారు అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్కి పోతారు. అండ్ వేరే సైడ్ చూలిగాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా గేట్ ఓపెన్ కాలేదు, అప్పుడు ఒక మాన్స్టర్ వచ్చేసిందా అని. అండ్ ఆల్సో వీళ్ళు జిన్వుని కూడా కాంటాక్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే జిన్వు ఫారెస్ట్లో ఉన్నాడు కాబట్టి, తన దగ్గర సిగ్నల్స్ లేవు కాబట్టి వీళ్ళు జిన్వుని కాంటాక్ట్ చేయలేకపోతారు. అండ్ వేసే రాకన్ గాడితో ఫైట్ చేయడానికి థామస్ గాడు అండ్ లెన్ గాడు వచ్చేస్తారు. అండ్ లెన్ గాడు ఏమో టెన్షన్ పడిపోతుంటాడు, నేను ఇక్కడ చచ్చిపోతా అని. దాంతో థామస్ గాడు లెన్ గాని పక్కకి తోసేసి పోతాడు టు ఫైట్ విత్ రాకన్. అండ్ వేసే జిన్వు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. అండ్ ఇప్పుడు తనకి సిగ్నల్ వచ్చింది కాబట్టి దాంతో చూయిల్ గాడు జిన్వుకి కాల్ చేయగలుగుతాడు. అండ్ వాడు మొత్తం చెప్పేశాడు ఇక్కడ ఏం జరుగుతుందని. అండ్ ఆల్సో చూయిల్ గాడు చెప్తాడు ఒక మాన్స్టర్ వచ్చింది అండ్ ఆ మాన్స్టర్ ఒక గిల్డ్ మొత్తాన్ని వేసి పడేసింది అండ్ ఇప్పుడు థామస్ ఆ మాన్స్టర్ తో ఫైట్ చేసిందని చెప్తాడు. దాంతో జిన్వు అనుకుంటాడు నేను నా షాడోస్ ని పెట్టాను అండ్ థామస్ షాడో ఒకవేళ మాన్స్టర్ వస్తే నాకు ఫస్ట్ తెలియాలి కదా, బట్ నా షాడోస్ నాకు రిపోర్ట్ చేయలేదు అని జిన్వు అనుకుంటాడు. అండ్ ఆల్సో షాడో సోల్జర్స్ కి సిగ్నల్స్ ఇన్ ద సూల్ సిటీ ఫెయింట్ అయిపోతుంటాయి. అంటే సిగ్నల్ పోతుంది షాడోస్ వి సూల్ సిటీలో ఉన్న వాటివి, అంటే ఏదో సిగ్నల్ ని వీక్ చేసిందని జిన్వుకి అనిపిస్తుంది. అండ్ ఆల్సో జిన్వు ఒక స్పెసిఫైడ్ సోల్జర్ ని ఫైండ్ కూడా చేయలేకపోతాడు. అంటే ఆ షాడో ఒక లొకేషన్ కూడా జిన్వుకి తెలియట్లేదు. సో అప్పుడే జిన్వు చూల్ గడికి చెప్తాడు ఆ మాన్స్టర్ కి షాడో ఉందా లేదా తెలుసుకోమని. ఎందుకంటే జిన్వు తెలుసుకోవాలనుకుంటాడు అక్కడికి వచ్చింది నార్మల్ మాన్స్టరా లేదా మొనార్కా అని. అండ్ వేసి థామస్ గడు వేరే హంటర్స్ కి చెప్తాడు టు రెస్క్యూ ద పీపుల్. అండ్ థామస్ గడు పోతాడు టు ఫైట్ విత్ రాకన్. అండ్ ఇంకేమంది ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ చాప్టర్ 156 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 157 లో జాంగిన్ గడ్ కూడా వచ్చేస్తాడు ఫైటింగ్ ఏరియాలోకి. అండ్ ఈవెన్ వాడు కూడా షాక్ అయిపోతాడు రాకన్ గడి ప్రెజెన్స్ ని సెన్స్ చేసి. ఇలాంటి మాన్స్టర్ తో థామస్ గడు ఫైట్ చేస్తున్నాడని జాంగిన్ గడు అనుకుంటాడు. అండ్ వేసి థామస్ అండ్ రాకన్ గడి ఫైట్ వల్ల బిల్డింగ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, అంటే అట్లా కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. అండ్ అప్పుడే థామస్ గడు రాకన్ గడిని పట్టుకొని నేలకేసి గుద్దుతాడు. బట్ అప్పుడే రాకన్ గడు థామస్ గడిని కిక్ చేస్తాడు. దాంతో థామస్ గడు ఎగిరిపోతాడు. అండ్ అప్పుడే అక్కడికి వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ వాళ్ళు రాకన్ అండ్ థామస్ గడు ఫైట్ ని చూసి షాక్ అయిపోతారు. అండ్ థామస్ గడు మళ్ళీ వాడి పవర్ రేంజర్ సూట్ లకి వచ్చేసాడు. అండ్ అప్పుడే యూనో గాడు కూడా ఫైట్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే రాకన్ గాడు యూనో గాడి ముందుకి వచ్చేసాడు. అండ్ దాంతో వాడికి పడిపోతుంది. వాడు అసలు అక్కడ నుంచి కదలలేకపోతాడు. అండ్ యూనో గాడు ఐ కాంటాక్ట్ కూడా చేయలేకపోతాడు విత్ రాకన్, అంతగానం పడిపోతుంది వాడికి. అండ్ రాకన్ గాడు కూడా యూనో గాడిని ఏం చేయడు. వాడు రూలర్స్ అథారిటీని యూజ్ చేసి కార్స్ ని లేపి థామస్ గడ్ మీద అటాక్ చేశాడు. బట్ అఫ్ కోర్స్ ఆ అటాక్ వల్ల థామస్ గడికి అసలేమి కాదు. అండ్ ఉల్టా థామస్ గడే రాకన్ గడిని గుద్దుతాడు. దాంతో వాడు నేలకి అతకపోతాడు. అండ్ అప్పుడు కూడా థామస్ గడు అసలు ఆగడు, కంటిన్యూస్ గా పంచెస్ వేసినట్టాడు. అండ్ థామస్ గడు అన్ఈజీ గా ఫీల్ అవుతుంటాడు లైక్ వాడు ఈ ఫైట్ లో గెలవనట్టు. అండ్ అప్పుడే రాకన్ గడు థామస్ గడి పంచెస్ ని ఆపుతాడు. అండ్ అంటాడు నేను అనుకోలే నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉంటావని, అయినా ఇప్పుడు నుంచి నీ ట్రిక్స్ నా మీద పని చేయవు. అండ్ ఆల్సో వాడు అంటాడు నువ్వు ఇప్పుడు భయం ని ఫీల్ అవ్వగలుగుతావని. అండ్ అప్పుడే రాకన్ గడికి షాడో అంటూ కనిపిస్తుంది. దాంతో వాడు షాడో అన్ని వేస్తాడు. అంత రాకన్ గాడు మళ్ళీ థామస్ గడిని పట్టుకుంటాడు. అండ్ వాడి పవర్ రేంజర్ సూట్ ని డిస్ట్రాయ్ చేశాడు. బట్ దాంట్లో థామస్ గడు ఉండడు. అని అప్పుడే థామస్ గడు వెనక నుంచి వచ్చి రాకన్ గడి పీకని పట్టేసుకుంటాడు. అండ్ వాడి మెడని విరిచేస్తాడు. బట్ అఫ్కోర్స్ దాని వల్ల రాకన్ గడు చావడు. వాడి తల మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది. అండ్ వాడు థామస్ గడిని నేలకెచ్చి గుద్దుతాడు. అండ్ రాకన్ గడు థామస్ గడిని తినేద్దాం అనుకుంటాడు. బట్ అప్పుడే లెన్ గడు వచ్చి రాకన్ గడి మీద అటాక్ చేస్తాడు. అండ్ థామస్ గడిని సేవ్ చేస్తాడు. అండ్ చాప్టర్ 157 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 157 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 158 స్టార్ట్ అవుతుంది. అండ్ లెన్ గడికి
పడిపోతుంటుంది ర్యాకన్ గారిని చూస్తుంటే. అండ్ ఈవెన్ థామస్ గారు కూడా వాడికి చెప్తాడు పారిపో లేదా చనిపోతావని. దానికి లెన్ గాడు అంటాడు నాకు కూడా తెలుసు నేను చనిపోతానని, బట్ నేను పారిపోలేను ఎందుకంటే నేను ఒక హంటర్ కాబట్టి అండ్ ఐ మేడ్ ఏ రైట్ చాయిస్ అని లెన్ గాడు అనుకుంటాడు. బట్ అప్పుడే ర్యాకన్ గాడు లెన్ గాడిని తినడానికి వస్తాడు. దాంతో లెన్ గాడు అనుకుంటాడు ఐ మేడ్ ఏ రాంగ్ చాయిస్ అని. బట్ అప్పుడే అక్కడికి కైజల్ వచ్చేస్తాడు అండ్ ర్యాకన్ గాడి మీద అటాక్ చేస్తాడు. బట్ ర్యాకన్ గాడు కైజల్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. బట్ అప్పుడే కైజల్ నుంచి జిన్వు వస్తాడు అండ్ ర్యాకన్ గాడిని కిక్ చేస్తాడు. దాంతో ర్యాకన్ గాడు కిందకి పోయి పడతాడు. అండ్ తర్వాత జిన్వు లెన్ గడికి చెప్తాడు థామస్ గారిని తీసుకుని వెళ్ళిపోవని. సో అప్పుడే ర్యాకన్ గాడు వెల్ఫ్ లాగా అయిపోతాడు. అండ్ అప్పుడే అక్కడికి మొనార్క్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ సిలడ్ గాడు వచ్చేస్తారు. అండ్ సిస్టమ్ జిన్వుకి చూపిస్తుంది ఈ ముగ్గురు మొనార్క్స్ నిన్ను ఎనిమి లాగా చూస్తున్నారని. అండ్ అప్పుడే ముగ్గురు కూడా జిన్వు మీద ఒకేసారి అటాక్ చేస్తారు. అండ్ అప్పుడే జిన్వు తన షాడో ఆర్మీని సమన్ చేశాడు. బట్ అప్పుడే సిలడ్ గాడు మన ఆర్మీ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తాడు. దాంతో మన ఆర్మీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ సిలడ్ గాడికి జిన్వు మీద కోపం వస్తుంది ఎందుకంటే జిన్వు ఇలాంటి స్మాల్ ఫ్రైస్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి టు కిల్ మొనార్క్స్ ని ఇంత తక్కువ చూపు చూడొద్దని వాడికి కోపం వస్తుంది. అండ్ అప్పుడే జిన్వు సిలడ్ గాడితో అంటాడు నేను నిన్నైతే కంఫర్మ్ గా లేపేస్తారా అని. అండ్ చాప్టర్ 158 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ ఇది చాప్టర్ 152 to 158 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో నచ్చింది అనుకుంటారు? మీకు నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, 2 కమెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గాయ్స్.